నమస్తే అండి, నేను మైరి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో పంచారామాలు ప్రసిద్ధమైనవి. అందులో భీమవరంలోని భీమేశ్వర స్వామిని దర్శించడానికి ఈరోజు వచ్చామండి. మేము పాలకొల్లు నుంచి భీమవరం వచ్చాం. పాలకొల్లు నుంచి 24 కిలోమీటర్లు ఉంటుంది భీమవరం. దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో శ్రీ కుమారస్వామి తారకాసుడు అనే రాక్షసుణ్ణి వధించి అతని కంఠంలోని అమృత లింగాన్ని 5 ఖండాలుగా ఖండిస్తాడు. ఈ 5 ఆరామాలుగా విరాజిల్లుతున్నాయి. దాంట్లో భీమవరం ఒకటి. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవర స్వామిని సోమారామ క్షేత్రం అని కూడా పిలుస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో వెలసిన ఈ స్వామి సోమేశ్వర జనార్దన స్వామి. చాళుక్యుల కాలంలో నిర్మించిన చాలా పురాతనమైన క్షేత్రం సోమేశ్వర క్షేత్రం. ప్రతి కార్తీక మాసంలోనూ బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. అలాగే గర్భగుడి సమీపంలో అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న కొలనుని సోమగుండం అంటారు. ఈ పంచారామ క్షేత్రానికి ఒక విశిష్టత ఉందండి. అది శ్వేతవర్ణంలో కనిపించే స్వామివారి లింగము క్రమక్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణానికి మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్ఠించడం చేత రంగులు రూపాంతరం చెందుతాయని భక్తులు నమ్ముతారు. భీమవరంలో చూడదగ్గ మరొక దేవాలయం మాముళ్ళమ్మ అమ్మవారి దర్శనం వీలైతే చేసుకోండి. అమ్మవారు గ్రామ దేవత భీమవరానికి. స్వామివారి గర్భాలయం వెనుక భాగాన ఇలా శివలింగాన్ని ఏర్పాటు చేశారండి. ఇక్కడ గణపతికి శివలింగానికి అభిషేకం చేసుకునే వీలుంటుంది. అలాగే దేవాలయ ప్రాంగణంలో మనం ఆంజనేయ స్వామిని, కుమారస్వామి, నవగ్రహాలు, సూర్యదేవుడు, గణపతులను దర్శించుకోవచ్చు. ప్రతి ఏడాది ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలను 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే దేవి నవరాత్రులను కూడా ఇక్కడ ఎంతో వైభవంగా చేస్తారు. దేవాలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉందండి. అలాగే ఇక్కడ ఒక చిన్న కళ్యాణ మండపం కూడా ఉన్నది. కార్తీక మాసం కావడం చేత అంతా ఇలా గ్రిల్తో భక్తులకు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారండి. మేము దర్శనం మార్నింగే వచ్చేసాం కాబట్టి మాకంత రష్ అనిపించలేదు. మా తర్వాత దర్శనం చేసుకున్న వాళ్ళకి దర్శనం 3-4 అవర్స్ కూడా పట్టిందండి. ఆలయం వెలుపల నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ శివసాయి మందిరం ఉంది. అక్కడ కూడా సాయిబాబా వారిని దర్శనం చేసుకొని అలా ముందుకు వెళ్తే ఆలయం ఎదురుగా కోనేరు వస్తుంది. స్వామివారి దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందండి. అందులోన కార్తీక మాసం కావడం చేత ఆ రోజు అన్నదానానికి చాలా క్రౌడ్గా ఉన్నది. ఆలయం ముందు భాగంలో ఒక కోనేరు ఉందండి. కోనేరు గట్టున రాతి స్తంభంపై నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. ఆ నందీశ్వరుని విగ్రహం నుంచి చూస్తే శివాలయంలో ఈ లింగాకారం కనిపిస్తూ ఉంటుంది. ఇదే ఆ కోనేరు. స్వామివారి దర్శనం టైమింగ్స్ మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఉంటుంది. ఇది ఈవినింగ్ 4 నుంచి 8 వరకు ఉంటుంది. ఈ దర్శన సమయాల్ని కార్తీక మాసంలోనూ అలాగే శివరాత్రి పర్వదినాలలోనూ కొంచెము పెంచుతారు. భక్తుల రద్దీ చేత పంచారామ క్షేత్రాలలోనే అమరేశ్వర స్వామి, అమరావతి మేము ఇప్పుడు దర్శించుకోలేదండి. ఇంతకుముందు కృష్ణా పుష్కరాలప్పుడు దర్శించుకున్నాం. అందుచేత అమరావతిని స్కిప్ చేశాము. మీరు యాడ్ చేసుకోండి. సోమేశ్వర ఆలయం ప్రధాన ఆలయం 2 అంతస్తుల్లో ఉంటుంది. ఆదిదేవుడు సోమేశ్వరుడు క్రింద అంతస్తులో, పై అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు. కోనేరు దగ్గర చాలా ప్రశాంతంగా ఉన్నిందండి. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేశాము. రాను రాను రష్ ఎక్కువైపోయిందండి. ఆ రోజు సండే కావడం చేత ఎక్కువ రష్ అనిపించింది. అందులోనూ కార్తీక మాసం కదండి. ఆలయ కోనేరులో ఇలా దీపాలు వదిలాము అరటి దొప్పల్లో. గుడి ప్రాంగణంలోనే కావాల్సిన పూజా సామాగ్రి అంతా అమ్ముతున్నారండి. నేను ఇంటి దగ్గర నుంచి ఇలా దీపాలు అవి తీసుకొని వచ్చాను. అరటి దొప్పలు మాత్రం ఇక్కడ తీసుకున్నాను.
చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్న పంచారామ క్షేత్రాల్లోనే 4 ఆరామాలను మాత్రం ఈ కార్తీక మాసానికి దర్శనం చేసుకుని వీలైందండి. 5వ క్షేత్రాన్ని దర్శిద్దాం అనుకుంటే వీలు కాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఇక్కడి నుంచి నెల్లూరుకి బయలుదేరాము. మీకు వీలైతే గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ వీడియోలు ఉన్నాయి, ఒకసారి అన్నిటినీ చెక్ చేయండి. ఈసారి మీరు టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు యూజ్ అవుతాయి. అన్నీ చాలా ప్రసిద్ధమైన ప్రాచీనమైనవి, వీలైతే తప్పక దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు.